ఎలాగైతే పిల్లల డాక్టర్లు ప్రత్యేకంగా ఉంటారో పిడియాట్రిషియన్స్, అలాగే వృద్ధుల డాక్టర్లు లేరు ప్రస్తుతం. అయితే ఆయుర్వేదంలో దీనికి సంబంధించిన ప్రాధాన్యత ఉంది. కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగ శల్య దంష్ట జరా వృషానని. జరా అంటే ఏంటంటే ఓల్డేజ్. ఈ ఓల్డేజ్కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి అని ఆయుర్వేదం చెప్తుంది. ముఖ్యంగా మెనోపాజ్, రజో నివృత్తి దశకు చేరుకున్నటువంటి మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఆహారం, అలాగే ప్రత్యేకమైన జీవన శైలి అవసరం. దీనికి సంబంధించి ఆ మెనోపాజ్లో ఉండేటువంటి అసౌకర్యాలను తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోబోతున్నాం. ఋతుక్రమం అంటే నెల నెల రావాల్సినటువంటి ఈ ఋతుక్రమం ఆగిపోయే దశ ప్రతి మహిళలో వస్తుంది. ఇలాంటి ఆగిపోయిన దశ వచ్చినప్పుడు ఇక ఆ తర్వాత కాలంలో ప్రశాంతంగా హెల్తీగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. ఈ ఆయుర్వేద ఆహారాల గురించి, ఇతర లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఋతుక్రమం ఆగిపోయినటువంటి మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు తగ్గించడానికి ఆయుర్వేదం సూచించే ఆహారం నిజానికి చాలా ముఖ్యమైనది. ఆహార విహార ఔషధైహి అంటారు. అంటే ఆహారం ముఖ్యమైనది. మన పూర్వీకులు ఆహారంలో ఉండేటువంటి ఔషధ గుణాలని నమ్మేవాడు. ఉదాహరణకు తిరుపతికి సంబంధించినటువంటి 52 ఏళ్ల సరోజిని గారు ఋతుక్రమం వల్ల వచ్చేటువంటి బాధల నుంచి రిలీఫ్ పొందడానికి పాతకాలపు ఆహారపు అలవాట్లను పాటించింది. ఆమె ప్రతిరోజు కూడా రాగి జావ తాగటం వల్ల తన ఎముకలు బలంగా తయారయ్యాయి. అలాగే రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవటానికి పసుపు కలిపినటువంటి గోరువెచ్చని పాలు తాగుతూ ఉండేది. అలాగే చల్లటి స్వభావం కలిగినటువంటి ఆహారాలు అంటే సోంపు, కొత్తిమీర ఇలాంటి ఆకుకూరలతో ఉన్నటువంటి ఆ సీజనల్గా దొరికేటటువంటి కూరగాయల్ని తినేది. ఈ సాధారణమైన పోషకపరమైనటువంటి ఆహారం ఋతుక్రమాన్ని సులభంగా సౌకర్యంగా దాటడానికి ఆమెకి సహాయపడింది. ఋతుక్రమం సమయంలో సరైనటువంటి ఆహారం తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. సరైనటువంటి పోషకాహారం తీసుకోవటం వల్ల ఋతుక్రమం తాలూకు ఆ మెనోపాజ్ తర్వాత వచ్చేటువంటి ఆ లక్షణాలను తగ్గించుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా ఋతుక్రమం అనేది ఏమిటి? ఒక మహిళ జీవితంలో ఉండేటటువంటి ఒక పెనుమార్పు. ఈ సమయంలో వాత దోషం అనేది పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో పొడి బారటం, అలాగే అస్థిరత్వం అంటే అన్స్టెబిలిటీ, అలాగే శక్తి తగ్గిపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ దశలో ధాతు క్షయం అనేది జరుగుతుంది. అంటే శారీరక కణజాలాలు క్షీణించడం కూడా జరుగుతుంది. అందుకే ఎత్తు తగ్గిపోతూ ఉంటారు, అలాగే కండరాలు వేలాడుతూ ఉంటాయి. దీనివల్ల వేడి ఆవిర్లు, నిద్రలేమి, మానసిక స్థితిలో మార్పులు, ఎముకల బలహీనత, చిన్న మెట్లు దిగుతుంటే కూడా ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఋతుక్రమం ఆగిపోయిన మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదం సూచించేటువంటి ఆహారం నిజానికి చాలా ముఖ్యమైనది. అయితే అన్ఫార్చునేట్గా మన ఈ ఫెమిలియల్ సెటప్లో అందరూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా అందరూ తిన్న తర్వాత ఈ మహిళలు చివరికి ఏదో అడుగు బడుగు మిగిలింది తింటూ ఉంటారు. అలా కాకుండా ఈ ఫుడ్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఈ ఆహారంలో ఏం తినాలి, ఎలా తీసుకోవాలి, ఇలాంటివి మనం తెలుసుకోబోతున్నాం. ఋతుక్రమం టైంలో ఉండేటువంటి శారీరక మార్పులు, వాటిని ఆహారం ద్వారా ఎలా అధిగమించవచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. చాలా లోతుగా మనం పరిశీలించబోతున్నాం. అందుకని మొదటి నుంచి చివరి వరకు చూడండి. అయితే ఋతుక్రమంలో ఆహారం ప్రాముఖ్యత ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి. ఋతుక్రమం అనే దానికి అర్థం, ఋతుక్రమం ఆగిపోవడం అంటే అర్థం ఏంటంటే మెనోపాజ్. ఈ మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైనటువంటి దశ, ప్రతి మహిళ ఎదుర్కోవాల్సినటువంటి ఒక దశ. కాబట్టి ఈ వీడియో ప్రతి వాళ్ళకి సంబంధించింది అని మనం అనుకోవచ్చు. సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఈ మెనోపాజ్ అనేది వస్తూ ఉంటుంది. రజో నివృత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో మహిళ శరీరంలో హార్మోన్ల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీంతో ఏం జరుగుతుంది? అనేక రకాల శారీరక మార్పులు, మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వేడి ఆవిర్లు అంటే హాట్ ఫ్లాషెస్, అలాగే రాత్రిపూట చెమటలు పడుతూ ఉంటాయి, నైట్ స్వెట్స్. ఇంకా అతి ప్రధానమైంది, అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటే ఈ దశలో ఉండేవాళ్ళు నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇన్సామ్నియా, నిద్రలేమి. అలాగే మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా చిన్న విషయానికే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, ఇరిటబిలిటీ. అలాగే జననేంద్రియం పొడిబారుతూ ఉంటుంది, వెజైనల్ డ్రైనెస్. ఇంకా ఎముకల సాంద్రత తగ్గిపోతుంది, బోన్ లాస్ అనేది జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. ఈ లక్షణాలు తగ్గించుకోవడానికి
ఆ, సరైనటువంటి పరిష్కారం ఏంటంటే సురక్షితమైన పరిష్కారం ఆహారం. అంటే సరైనటువంటి ఆహారాన్ని ఎంచుకొని తీసుకోవటం చాలా అవసరం. ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా ఈ ఋతుక్రమంలో పెరిగినటువంటి వాత దోషాన్ని తగ్గించుకోవటానికి, అలాగే వాతపిత్త కఫాలు అనేటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ మధ్య సమతుల్యతని కాపాడుకోవటానికి తగిన ఆహారం తీసుకోవాలి. వాతదోషం స్వభావం రీత్యా అట్లా తత్వృక్ష లఘుసీత కరసూక్ష్మ చలో అనిల అంటారు. అంటే పొడిగా, తేలిగ్గా, చల్లగా ఉంటుంది వాతదోషం అనేది. కాబట్టి దీనికి ఆపోజిట్స్ తీసుకోవాలి. అంటే వెచ్చటి, తేమతో కూడినటువంటి, పోషకాలతో నిండినటువంటి ఆహారాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే తాజా కాలానుగుణమైనటువంటి పండ్లు, అలాగే కూరగాయలు, అలాగే రాగులు, సజ్జలు, జొన్నలు, ఇలాంటి తృణధాన్యాలు, అలాగే ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు, ఇంకా మొక్కల ఆధారిత ప్రోటీన్లు, ఇలాంటివి మీ ఆహారంలో పునాది కింద ఉండాలి. సరే, మరి ఋతుక్రమంలో తీసుకోవాల్సినటువంటి ఆహారాలు ఏమిటి? వరుసగా వీటిని తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఫైటో ఈస్ట్రోజన్స్ గురించి. ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్స్. ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల తగ్గిన ఈస్ట్రోజన్ స్థాయిని సహజంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఏమిటివి? అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే నువ్వులు అంటే సెస్మే సీడ్స్, అలాగే మెంతులు అంటే ఫెనుగ్రీక్ సీడ్స్, అలాగే కాయధాన్యాలు అంటే లెంటిన్స్. ఇలాంటి వాటిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. అలా కొంతమంది నెయ్యి అంటే చాలా భయపడిపోతుంటారు. కానీ ఆ రోజుకి 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ నెయ్యి తీసుకుంటూ ఉండాలి, ఘీ. అలాగే గింజలు కూడా, నట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఆ గింజ ధాన్యాలు అంటే సీడ్స్, ఇవి ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. దీంతో శారీరక కణజాలాలకి సరైనటువంటి పోషణ అందుతుంది. చర్మం, కీళ్ళల్లో పొడి బారటం అనే సమస్య తగ్గుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం చాలా ముఖ్యం. అంటే నిర్జలీకరణకు లోనవ్వకుండా చూసుకోవాలి. ఇది కూడా ఆయుర్వేద ఋతుక్రమ ఆహారంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఈ మెనోపాజ్ టైంలో శతావరి, ఇది పిల్లిపేచర గడ్డలు అంటారు, అలాగే అతిమధురం అంటే ఎస్టిమధు, లైకోరిస్ రూట్, ఇంకా సోంపు అంటే ఫెనల్ సీడ్స్, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే ఇరిటేషన్ తగ్గించి శాంతపరుస్తాయి. ఇలాంటి మూలికలతో చేసినటువంటి వెచ్చటి టీ తీసుకుంటూ ఉంటే ఆవిర్లు, రాత్రిపూట వచ్చేటువంటి చెమట లాంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇంకా లిబరల్గా కొబ్బరి నీళ్లు తీసుకుంటూ ఉండాలి, కోకోనట్ వాటర్. అలాగే పల్చటి మజ్జిగ కూడా సహాయపడుతుంది మీకు. ఇలాంటి మజ్జిగ ఫ్రెష్గా తయారు చేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక చిటికెడు పసుపు అంటే టర్మరిక్, లేదా ఒక చిటికెడు జాజికాయ అంటే నట్మెగ్ కలిపినటువంటి గోరువెచ్చని పాలు తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్ర మీ సొంతం అవుతుంది. అలాగే శరీరం బాగా దీంతో పోషణ పొందుతుంది కూడా. ఎమాసియేషన్ తగ్గుతుంది. వాతం అలాగే పిత్తదోషాన్ని పెంచే ఎక్కువగా పొడి ప్రాసెస్ చేసినటువంటి లేదా కారంగా ఉండేటువంటి ఆహారాన్ని మానేయటం కూడా చాలా ముఖ్యం. ఈ దశలో ఇవి తీసుకుంటే అసౌకర్యం మరింత పెరుగుతుంది. కాబట్టి వీటిని మానేయటం ద్వారా ఈ అసౌకర్యాన్ని నివారించుకోవచ్చు. అలాగే డైజెషన్ చాలా ముఖ్యం. ఈ దశలో చాలా డైజెషన్ మందగిస్తుంది. అందుకని సులభంగా జీర్ణమయ్యేటటువంటి సాత్విక ఆహారం, సాత్విక్ డైట్ అంటారు, ఇలాంటి ఆహారాలని తీసుకుంటూ ఉండాలి. అంటే పండిన కూరగాయలు, బాగా ఉడికించినటువంటి తృణధాన్యాలు అంటే బియ్యం, సజ్జలు, జొన్నలు లాంటివి, ఇంకా పప్పుతో చేసినటువంటి పల్చటి వంటకాలు అంటే సూప్స్ లాంటివి, అంటే కట్టు అంటారే, పెసరకట్టు, కందికట్టు, ఇలాంటివి తీసుకోవటం వల్ల ఎక్కువసేపు అందుతుంది. ఇవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఇంకా కడుపు ఉబ్బరింపు కానీ లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కానీ ఇలాంటివి రాకుండా ఇలాంటి పల్చటి డైట్తో మీరు ఇలాంటి వాటిని నివారించుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా ప్రశాంతమైన వాతావరణంలో క్రమం తప్పకుండా భోజనం చేయటం, ఆహారాన్ని బాగా నమిలి తినటం, ఇవి కూడా ముఖ్యం. వీటితో పోషకాలు బాగా అందుతాయి. ఎందుకంటే చిన్న జల్లుతోటి పడేటటువంటి వర్షం వల్ల ఎక్కువ భూమి ఎట్లయితే ఇంకుతుందో, నానుతుందో, ఇది అంతే. జీర్ణక్రియ దీంతో మెరుగుపడుతుంది నెమ్మదిగా తినటం వల్ల. ఋతుక్రమానికి అనుగుణంగా ఆయుర్వేద ఆహారం తీసుకోవటం వల్ల మహిళలు వాళ్ళ శరీరాన్ని పోషించుకోవచ్చు, దోషాన్ని సమతుల్యం చేసుకోవచ్చు. ఈ సహజమైనటువంటి జీవిత దశలో వచ్చేటువంటి అనేక అసౌకర్యాలని తగ్గించుకోవచ్చు. అంటే జీవనశైలి మార్పులు, అలాగే మూలికల సహాయం తీసుకోవటం, అలాగే శ్రద్ధతోటి ఆహారం తినటం, ఒక దైవత్వంతో తినాలి. ఇలాంటి అలవాట్లతోటి కలిపి ఆహారం ఆ ఋతుక్రమం ఆగిపోయే సమయంలో ఉండేటటువంటి ఇబ్బందులని ఎదుర్కొనేలా చేస్తుంది. అంటే దీర్ఘాయువుని ఇస్తుంది, శక్తినిస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఒక శక్తివంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయడానికి మీకు సహాయపడుతుంది. అయితే ఋతుక్రమంలో తీసుకోవాల్సినటువంటి ప్రత్యేక ఆహారాలు ఏమిటి? వీటిని వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగే ఫైబర్, ఇవి ఉండే ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి.
మామూలుగా ఫైబరు ఈ ఋతుక్రమం దశలో దంతాలు బలహీనపడతాయి కాబట్టి పీచు తినలేరు, కానీ సాల్యుబుల్ ఫైబర్ తినొచ్చు. ఇవి జీర్ణక్రియకి సహాయపడతాయి, మలబద్ధకాన్ని నివారిస్తాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, రక్తంలో ఉండేటటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. ఉదాహరణకి ఏమిటి, సిమ్ మీద ఉడికిచ్చినటువంటి బెండకాయలు కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు, అంటే మరిగే నీళ్ళలో పకోడీలాగా బెండకాయ ముక్కల్ని అట్లా వేయిస్తారు. అది మంచి పద్ధతి కాదు. చిన్న సిమ్ మీద ఆ బెండకాయల్ని తరిగి అక్కడే నిలబడి వాటిని కదుపుతూ మంచి బెండకాయ కూర చేసుకోవాలి. ఇది దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అలాగే బాదం కూడా అంతే, ఇంకా చియా గింజలు, అలాగే అవకాడో, ఇంకా ఓట్స్, అలాగే బార్లీ, అవిసె గింజలు, ఇలాంటి వాటిలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ప్రీబయాటిక్ ఆహారం. అంటే ప్రీబయాటిక్ ఆహారం అంటే ఏమిటి, ఈ ప్రీబయాటిక్ ఫైబర్ ఉండేటటువంటి ఆహారం ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఏమిటివి, ఇవి ప్రయోజనకరమైన బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తాయి, అంటే మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. వాటికి హెల్ప్ఫుల్గా ఉండే వాటిని ప్రీబయాటిక్స్ అంటారు. అంటే ఇట్లాంటి వాటిని ఇవ్వటం ద్వారా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, గట్ బయాసిస్ని కాపాడతాయి. ఏమిటి దీనికి ఉదాహరణ, అరటిపండ్లు, అలాగే వెల్లుల్లి, ఓట్స్, యాపిల్స్, క్యాబేజీ, చికోరీ రూట్, ఇలాంటివి ప్రీబయాటిక్స్కి ఉదాహరణలు. అలాగే మరీ చెప్పుకోవాల్సింది ఫైటో ఈస్ట్రోజన్స్ గురించి. చెప్పుకున్నాం కదా, ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్స్ అని. ఇలాంటివి ఎక్కువ ఉండే ఆహారాలు కూడా తీసుకోవాలి. ఇవి ఏం చేస్తాయి, హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. ఋతుక్రమ లక్షణాలు ఉంటాయి, ఆస్టియోపోరోసిస్, గుండె సంబంధిత ప్రమాదాలు, ఇలాంటి వాటిని తగ్గించడానికి, ఎముకలు బలహీనపడకుండా ఉండటానికి సహాయపడతాయి. దీనికి ఉదాహరణ ఏమిటి, పాల ఉత్పత్తులు, అలాగే సోయా, అవిసె గింజలు, అలాగే పీచెస్, ద్రాక్ష, బెర్రీలు, నువ్వులు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడి గింజలు, వేరుశనగలు, అలాగే ఇవన్నీ ఫైటో ఈస్ట్రోజన్స్. నువ్వులు నూనె, క్యాబేజీ, బ్రకోలీ, క్యాలీఫ్లవర్, టర్నిప్, వీటిని క్రుసిఫెరస్ కూరగాయలు అంటారు. ఇవన్నీ కూడా ఫైటో ఈస్ట్రోజన్స్ని అందిస్తాయి. అలాగే ఇంకొక ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ ఏంటంటే అడాప్టోజెనిక్ హెర్బ్స్. అంటే ఒక కొత్త వాతావరణాన్ని, కొత్త పరిస్థితిని మన శరీరానికి అలవాటయ్యేలా చేయటాన్ని అడాప్టోజెనిక్ అంటారు. ఇలాంటి హెర్బ్స్ కూడా తీసుకోవాలి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, ఆందోళన తగ్గిస్తాయి, నిద్రలేమి తగ్గించడానికి సహాయపడతాయి. దీనికి ఉదాహరణలు ఏమిటి, ఆ పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్, అశ్వగంధ దీని వేరు, అలాగే తులసి ఆకులు, అలాగే అతి మధురం ఎస్టిమధు లైకోరిస్ రూటు, ఇంకా పసుపు అంటే టర్మరిక్, ఇలాంటివి. సాధారణంగా అశ్వగంధ చూర్ణాన్ని 1 నుంచి 2 టీ స్పూన్లు రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. అతి మధురం చూర్ణం అయితే కాస్త తక్కువ తీసుకోవాలి, 500 మిల్లీగ్రామ్స్ టు 1 గ్రామ్ వరకు తీసుకోవచ్చు రోజుకి 2 సార్లు. ఆ బీపీ ఉండేవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. ఇంకా తులసి ఆకులు, దీన్ని 1 టీ స్పూన్ తులసి పొడిని నీళ్ళకి వేసి మరిగించి తీసుకోవచ్చు. ఇలాగా ఏదో రూపంలో తీసుకోవచ్చు. పసుపుని కూడా అంతే, 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ పాలకు కలిపి తీసుకోవచ్చు. ఇక ఆరోగ్యకరమైన కొవ్వుల గురించి మరీ చెప్పుకోవాలి. ఇవి ఈ హార్మోన్ల సమతుల్యతని కాపాడతాయి. కొంతమంది టోటల్గా ఫ్యాట్స్ని అవాయిడ్ చేస్తారు, కానీ తీసుకోవాలి. ఎక్కువగా తినటాన్ని ఇవి నివారిస్తాయి. అంటే బింజ్ ఈటింగ్ని ప్రివెంట్ చేయడానికి కాస్త హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవటం అవసరం. ఏమిటివి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి పాలు, బాదం నూనె గింజది, అలాగే అవిసె గింజలు, వెన్న, ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ నెయ్యి, అవకాడో, ఇలాంటివి హెల్దీ ఫ్యాట్స్. అలాగే మెనోపాజ్ దశలో తీసుకోవాల్సింది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు. ఇవి కూడా చాలా ముఖ్యం. ఇవి ఏం చేస్తాయి, శరీరంలో ఉండే మంటను తగ్గిస్తాయి, అంటే ఇన్ఫ్లమేషన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది. దీనికి ఉదాహరణ ఏమిటి, బెర్రీలు, గ్రీన్ టీ, ఆకుపచ్చ కూరగాయలు, డార్క్ చాక్లెట్, బాదం, వాల్నట్స్, ఇలాంటివి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తాజా పండ్ల గురించి, ఫ్రెష్ ఫ్రూట్స్. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి, అలాగే అవసరమైన విటమిన్లని అందిస్తాయి ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి. దీనికి ఉదాహరణ యాపిల్స్, అలాగే రేగుపండ్లు, దానిమ్మ, పుచ్చకాయలు, ఇలాంటివి. ఇక మర్చిపోకూడదు ఏంటంటే మెనోపాజ్ టైంలో తినాల్సినవి తాజా కూరగాయలు, ఫ్రెష్ వెజిటబుల్స్. ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి, డీటాక్సిఫికేషన్కి సహాయపడతాయి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. దీనికి ఉదాహరణ ఆకుపచ్చని కూరగాయలు అంటే సూప్లు, కూరలు, గుమ్మడికాయ, దోసకాయ, అలాగే యాస్పరాగస్, ఇది కూడా మీకు సహాయపడుతుంది.
ఇవన్నీ మీకు సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీరు ఒకవేళ మెనోపాజ్ని ఎదుర్కొంటూ ఉంటే ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు ఏమైనా ట్రై చేశారా, వాటి వల్ల మీరు ఎంతవరకు రిలీఫ్ పొందారు, ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.